అంబేద్కర్ రాజ్యాంగమా అనుల రాజ్యాంగమా? ఇది అనుముల రాజ్యాంగం అయితే చెప్పండి. రాహుల్ గాంధీ ఏమో దేశమంతా జై సంవిధానం చెప్పని రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఇక్కడ హైకోర్టు తీర్పును అమలు చేయమనడం కూడా నేరమా? మీరు తప్పు చేస్తారు, తప్పు చేసిందని హైకోర్టు చెప్తుంది. హైకోర్టు చెప్పిన తర్వాత హైకోర్టు తీర్పును అమలు చేయండి అని చెప్పని అనడం కూడా తప్పైతే ఇది ముమ్మాటికి భారత రాజ్యాంగం మాత్రం తెలంగాణలో అమలు లేదు. ఇదేదో హిట్లర్ రాజ్యమో లేకపోతే డిక్టేటర్ రాజ్యం నడుస్తా ఉంది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ విద్యార్థుల పక్షాన, ఈ నిరుద్యోగుల పక్షాన, ఈ గ్రూప్ 1 లో జరిగినటువంటి అవకతవకల పైన పెద్ద ఎత్తున ఎంక్వైరీ జరగాల. ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు శరం ఉన్నట్టయితే ఈ పాటికే ఎంక్వైరీ లాంచ్ చేసి ఉండాల్సి ఉండే. మహేందర్ రెడ్డి గారి పాత్ర ఏంటి, బూర వెంకటేశం గారి పాత్ర ఏంటి, అసలు టీజీపీఎస్ లో ఉన్నటువంటి అధికారులంతా గడిబీకినారా, ఎందుకు ఇన్ని తప్పులు జరిగినాయి, ప్రాసెస్ ల్యాబ్స్ ఎట్లా జరుగుతాయి, తర్వాత ఎవాల్యుయేషన్ లో ఎనామిలీస్ ఎట్లా జరుగుతాయి, వీటన్నిటి పట్ల ఒక శోధన జరిపి ఎంక్వైరీ జరిపి నిందితులను పట్టుకునేది పోయి, తప్పు చేసిన వాడిని శిక్షించేది పోయి, న్యాయం చేయండి, చేసిన తప్పును సరిదిద్దుకోండి అన్నటువంటి ఒక గెల్లు శ్రీనివాస్ యాదవ్ లేకపోతే కడారి స్వామి యాదవ్ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యార్థి నిరుద్యోగుల పైన కేసులు పెట్టాలనే ప్రయత్నం చేయడం అన్యాయం. మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పనిసరిగా దీనిపైన విద్యార్థి నిరుద్యోగుల పక్షాన ఈ గ్రూప్ 1 లో జరిగినటువంటి ఒక తప్పిదాలలో దొంగలను పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పరీక్షను మళ్ళా రీకండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. దీనిపైన తప్పనిసరిగా పెద్ద ఎత్తున ప్రత్యక్ష కార్యాచరణ చేపడతాం. ఎన్ని పోలీస్ కేసులు పెట్టినా కానీ ఊరుకునేది లేదు.